ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ నాయన. ఎలా ఉన్నారు ప్రభుజీ? చాలా రోజుల తర్వాత కలిసాం. అవును నాయన, అలసిపోయి ఉన్నాం, జనాలతో కలిసిపోయి ఉన్నాం. చెప్పు నాయన. ప్రభుజీ, అంటే ఇందాక మీరు మాట్లాడుతూ ఇష్టం ఉంటేనే కదా తిడతాము అని అన్నారు కదా. అని నాకు తెలిసి మీకు ఎడారి మతాల మీద కొంచెం ఇష్టం ఉందేమో, అందుకే వాళ్ళు అలా తిడుతూ ఉన్నారేమో అనుకుంటూ ఉన్నా. దీని మీద మీ సమాధానం ఏంటని? తప్పనిసరిగా ఒక శ్లోకం చెప్పుకుని తప్పకుండా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముందుగా తెలుగు ప్రజలందరికీ ముందస్తు శ్రీరామనవమి శుభాకాంక్షలతో. అసలు ఎవరి మేలు మనం కోరతామో వాళ్ళని మనం తిడతాము లేదా విమర్శిస్తాము. వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం కాబట్టి వాళ్ళని కొన్ని విషయాల్లో వ్యతిరేకిస్తాం. ఎడారి మతాలు ఎక్కడో పుట్టిన ఎడారిలో ఆ పుస్తకాలు, కానీ ఆ దరిద్రాన్ని మనోళ్ళు ఎక్కించుకుని సాటి తెలుగువాడిని, సాటి హిందువుని, సాటి మనిషిని అలా తిట్టగలిగేలా వాళ్ళు దిగజారడం, అలా విమర్శించేలాగా, వాళ్ళని ద్వేషించేలాగా దిగజారడం కారణం ఎడారి మతాలు అయితే వాటిని మనం ఎలా మనం తిట్టకుండా ఉంటాం కదా. నిన్న అర్ధరాత్రి ఎప్పుడో ఒక మెసేజ్, ఆ మెసేజ్లో పేరు పడలేదు, ఎవరు అని నేను అడిగితే రిప్లై మీరు వినొచ్చు అంటే, నేను అడగకముందే వారి అది ఒక్క నిమిషమే, అంటే ఎందుకు ఎడారి మతాలను వ్యతిరేకిస్తా అనేది నీకు తెలియడం కోసం. పేరు శివ. శివ అది ఎవరో తెలియదుగా. ఫ్రైడే, ఇవాళ ఎవరు అండి? ఈరోజు సోమవారం. ఫ్రైడే వస్తే నిన్న అర్ధరాత్రి చూశాను నేను. ఏ రోజు ఆ రోజు చూడడం కుదరదు కదా. చూడే, ఏమే ఆశ్చర్యపోవద్దు, ఇలాంటి రోజు వస్తుంటాయి మనకి రెగ్యులర్. ఒరే రాధా మనోహర్, ఒకసారి ఫోన్ చేయరా. మీ అమ్మకి మీ నాన్నకి ఖచ్చితంగా పుట్టుంటే ఫోన్ చేయరా కుక్క. చూసారా ఎవరు అసలు? ఓ స్త్రీ. నేను ఆవిడ రిప్లై ఇచ్చాను. అమ్మా నమస్తే, మా అమ్మ పేరు విజయలక్ష్మి, మా నాన్నగారి పేరు సత్యనారాయణ. మీకు మీ అమ్మ నాన్న పేరు తెలిస్తే చెప్పండి, భయపడకండి. అది మీరు ఈ వాట్సాప్ కాల్ చేశారమ్మా, నేను ప్రయాణంలో ఉండడం వల్ల మీ ఫోన్ ఎత్తలేకపోయాను. బహుశా మీరు ఇలా మాట్లాడడానికి కారణం బైబిల్ ఎక్కడం అని నేను అనుకుంటున్నాను. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు, శత్రువుని కూడా ప్రేమించు, ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులు రాసుకున్నటువంటి పనికి మాలిన బైబిల్ వల్ల మీరు ఇలా దిగజారుంటారు. పర్వాలేదు అమ్మా, మీరు నాకంటే చిన్నవారై ఉంటారు, నాకు చెల్లి లాంటి వాళ్ళు. అమ్మ మీరు మామూలు ఫోన్ చేయండి అమ్మ. హరే కృష్ణ తల్లి. అది టిక్కుబడింది. తర్వాత అమ్మ మీరు ఏ ఊరు నుంచి? టిక్కుబడింది. నన్ను ఎందుకు తిట్టారు, మీకు కోపం రావడానికి కారణం ఏంటి? టిక్కుబడింది. నా వైపు తప్పు ఉంటే మీకు క్షమాపణ చెప్తాను. టిక్కుబడింది. ఓకేనా? ఇప్పుడు ఫోన్ చేద్దాం. నమస్తే అండి. నేను అక్కడికి హరే కృష్ణ అనలేదు కదా. మామూలుగా హరే కృష్ణ అలవాటు కదా, అనేద్దాం అనుకున్నాను. అలా కష్టపడి అనకుండా ఉన్నాను. అంతా భ్రాంతియేనా, అంతా భ్రాంతియేనా, గొర్రెకే ధైర్యం దొరికేనా, ఆశా నిరాశే మిగిలేనా,
గొర్రెల బుర్రలు మారేనా. అక్క మనకెందుకు ఆ చెక్క, బైబిల్ ప్రపంచానికే, ఆ తర్వాత తెలుసు కదా. నేను చెప్పను, నువ్వు రానాను, ఇంకా అలా ఉంటది అంతే. అయితే ప్రభుజీ అంటే దీన్ని బట్టి అంటే మీరు వాళ్ళని ఎంత తిడుతున్నారో, ఎలా ఎడారి మతాలు ఎలా అంటున్నారో, వాళ్ళు ఒకటి అంటున్నారు ఎక్కువగా, సాతాన్ మహారాజ్ ఫాలోవర్ అని వాళ్ళ సైడ్ నుంచి. సాతాన్ మహారాజ్కే, సాతాన్ మహారాజ్కే, సాతాన్ మహారాజ్కే. అది మా హీరో, మా హీరో చెప్పు. సాతాన్ మహారాజు ఎవరికి అన్యాయం చేయలేదు, మీ పసిపిల్లల్ని బండకేసి బోధవాడు ధన్యుడు అని చెప్పిన అదో ఎవరో అలా చెప్పాడండి. సాతాన్ మహారాజు ఎక్కడ చెప్పాడు? మరి ఇంకేటి, సాతాన్ మహారాజు మీద సినిమా తీయాలనుకుంటున్నా, ఎవరైనా డబ్బులు ఇస్తే 3,000 కోట్లతో తీద్దాం అనుకుంటున్నా. డబ్బులు లేవు మరి, 3 కోట్లు కూడా లేవు, 3 లక్షలు కూడా లేవు. అందుకని అలా 3 ఏళ్ళు అయింది అన్న ఫోటో కొని, 3-4 ఏళ్ళు అయింది. సాతాన్ మహారాజు పెద్ద ఫోటో చేయించాను 3,000 పెట్టి, అది అలాగే ఉంది విజయవాడలో, ఫ్రేమ్ ఇంకా ఓపెన్ చేయలే. దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టేద్దాను ఇంటర్వ్యూ రూమ్ లో, ఇన్స్పిరేషన్ ఉంటుంది. చెప్పాను. అయితే మీరు ఏమాత్రం కూడా దాని మనసుకు తీసుకోవట్లేదు అలాంటి మాటలు ఏమైనా? వాళ్ళంతా మనవాళ్ళు కదా. భగవద్గీత ఎక్కినవాడు ఇలా అందరూ నా వాళ్ళు అంటాడు. ఇంక బైబిల్ ఎక్కినవాడు అదిగో చూసావా అక్క బికమ్ అదనమాట. కానీ ఎందుకు కొంచెం ఆ రూట్ మార్చారు కదా గురూజీ మీరు? అంటే ముందు ఉన్నంత ఆ కోపం గాని లేకపోతే వాళ్ళని దూషించే ఆ విధానం గాని ఇదంతా కూడా కొంచెం పక్కన పెట్టి ఇప్పుడు కొంచెం ఆ అవేర్నెస్ క్రియేట్ చేద్దాం మన వాళ్ళకి ముందుగా అన్న దారిలోకి వెళ్ళి ఎప్పుడు అదే మూడు. అప్పుడు ఆ స్పీడ్ మీకు కనబడేది, ఇప్పుడు కనబడలేదు అంతే. ఎందుకు ఆ మార్పు ఎందుకు? మాకు కూడా కొంచెం డౌట్ ఉంటుంది కదా, ఇందువల్ల అలా జరుగుతుంది. ఇప్పుడు మన ఫైనల్ అల్టిమేట్ ఏంటి చెప్పండి? మనం ఇక్కడ గెస్ట్ గా వచ్చాం, హ్యాపీగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు దురంధర్ సినిమా ఎందుకు తీశారు? పాకిస్తాన్ అనే దేశం పుట్టడం వలన. పాకిస్తాన్ అనే దేశం ఎందుకు పుట్టింది? ఏదో ఒక విదేశీ ఎడారి మతం వలన. అసలు ఆ విదేశీ మతం పుట్టకపోతే పాకిస్తాన్ పుట్టదు. పాకిస్తాన్ పుట్టకపోతే దురంధర్ జీవితం అలాగవదు, కొన్ని లక్షల కోట్ల మంది చచ్చిపోయి ఉండరు. కాబట్టి ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉండాలి అంటే ఎడారి మత భావన పూర్తిగా నశించాలి. ఈ విశ్వమంతా నా కుటుంబం అనేటువంటి లోకా సమస్తా సుఖినో భవంతు అనేటువంటి భావన పెరగాలి కదా. ఒక హిందువు ఏ గుళ్ళోకైనా వెళ్ళగలడు, ఏ మసీదు చర్చిలోకైనా పిలిస్తే వెళ్తాడు. మనకి అన్ని చోట్ల సర్వే సర్వత్రా దైవాన్ని మనం చూస్తాం. ఇది గొప్ప మార్గం, సనాతన ధర్మం. వెదర్ ఇస్లాం క్రిస్టియానిటీ ఈ రెండిట్లో కూడా ఆ విశ్వ మానవ సౌభ్రాతృత్వం అనేటువంటి దానికి స్థానం లేదు. ద వరల్డ్ బ్రదర్హుడ్, ఇది జకీర్ నాయక్ సభలో ఒక ఓల్డ్ మ్యాన్ భలే ఖండించాడు, నువ్వు చూసావో లేదు మరి, అద్భుతంగా ఉంటుంది. How you can say brotherhood by Islam? It's never possible, not at all possible. Because Shias and Sunnis, both are not never become brothers. How you can make brotherhood whole? The whole wide brotherhood comes through only Sanatana Dharma. Because we say Vasudhaiva Kutumbakam. Correct. Adrina, the world is my family. The universe is my family. That is our. కాబట్టి ప్రపంచం బాగుండాలని మనం కోరుకుంటున్నాం, కానీ ప్రపంచాన్ని రూల్ చేయాలని, కుదరకపోతే రూయిన్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఈ రూయిన్ చేయాలి అనుకునే వాళ్ళని వాయించేయాలి అని నేను కోరుకుంటున్నాను. అంతే అంతే. చాలా మంచిది గురించి. ఎప్పుడు కూడా ఆ ట్రెండింగ్ టాపిక్స్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు దురంధర్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఎలా అనిపించింది గురించి? దురంధర్ థియేటర్ లో చూడడం జరిగిందా? ఎలా? నేను ఈ టైంలో థియేటర్ లో ఉన్నాం, రాత్రి 1:30కి ఏమో బయటకు వచ్చాను. 4 గంటల సినిమా. ఎప్పుడు నేను లేవలేదంటే పోనీ ఓకే, నేను ఏదో దేశ ధర్మ ఆ పరంగా ఉన్నాను, కానీ ఎవడో లేవలేదుగా. పిల్లలు వచ్చారు, ఆడవాళ్ళు వచ్చారు, అలా బొమ్మలా కూర్చున్నారు. ఎవరన్నా బోర్డు దొబ్బితే పోవాలిగా. అవును. అసలు ఎవరు చూస్తారు 4 గంటల సినిమాను? ఓ డిస్కో డాన్స్ లేదు, ఇలా కావాల్సిన మసాలాలు ఏం లేవు, 24 గంటలు వేసేడివే, ఫుల్ వైలెన్స్ ఉంది. అసలు ఆ టేకింగ్ నా భూతో నా భవిష్యత్తు. ఆదిత్యధర్ ఈజ్ ఎ ట్రెండ్ సెక్టర్ అంతే. బాబు ఏం మనిషి అండి ఇది? ఏంటి అసలు? ఏమైనా పెద్ద భారీ డైలాగులా? పెద్ద డైలాగులు ఏం లేవు, పెద్ద పెద్ద పాటలు లేవు. ఏదో ఆ ఫస్ట్ దురంధర్లో అన్న
ఏదో క్లబ్బు గిబ్బు ఏదో ఉంది. ఒక పాట ఉంటుంది. ఇక్కడ ఏంలే, అంత వేడివేడిగా వాడివాడిగా అలా అలా. కానీ ఆ కమిట్మెంట్ ఉంది రణవీర్కి, ఆదిత్య ధరకి, టోప్స్. నాకు బాధ కలిగింది ఏమిటంటే ద ఒరిజినల్ రోహిత్ శర్మ ఈజ్ ఎ దురంధర్. అవును, ఆయన సినిమాలో ఏదో వెనక్కి వచ్చినట్టు చూపించారు కానీ రాలేదు. వాస్తవానికి అతను అక్కడ చనిపోయాడు. అలా ఎంతమందో లెక్కలేని వాళ్ళు, మన లెక్కకు రానివారు, ఇంటికి కనీసం శవం కూడా పోనివారు, ఎందరు తల్లుల గర్భశోకము. మనం ఈ రోజున ఇలా సుఖంగా ఉన్నాం. అందుకని గతాన్ని మరవకూడదు. అలా మరవకూడదని చెప్పడానికే నా ప్రయత్నం. ఒక పాట ఉంది, కోట్ల కొలదిగా హైందవేయులు సమర్పించే వందనం, భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం. కోట్ల కొలదిగా హైందవేయులు సమర్పించే వందనం, భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం. కోట్ల మంది. ఖుదీరాం బోస్ గట్టిగా 16 ఏళ్ళు నూనూగు మీసాల యువకుడు భరించాడు, ఉరికంబం ఎక్కాడు. మన దాకా రాని వాళ్ళు కోట్ల మంది, వాళ్ళ పేరు కూడా తెలియదే. ఎందరో త్యాగం చేస్తే ఉన్నాం మనం. అది మరిచిపోయి ఏదో ఒక విదేశీ మతానికి, ఓ విదేశీ భావజాలానికి ఈ బకడ్డి బ్యాచ్ గాళ్ళు, ఈ దరిద్రులు మందు కొట్టేసేసి ఎవడంటే వారు బ్రిటిష్ వారు మనకు ఆత్మీయ తల్లిదండ్రులు అంటాడు. పొరంబోకేదవ, తాగుబోతే ఎదవ. అంటే ఇప్పుడు మనం అంటేనేమో బాగుండదు, అనకపోతే కూడా బాగుండదు కదా. యారా మీ అమ్మ అడవికి వెళ్ళిందా, లేదా పులిమి ఇంటికి వచ్చిందా? అలా బ్రిటిష్ వాళ్ళ ఇంటికి వీళ్ళ అమ్మ వెళ్ళిందా? బ్రిటిష్ వాడు వాళ్ళ ఇంటికి వచ్చాడా? బ్రిటిష్ వాడు నీకు ఎలా ఆత్మీయ తల్లిదండ్రులు అయ్యారా? నీ సాటి హిందువేమో నీకు సాతానా, నీ పేరు సాంబశివరావా, నీ పేరు అనిలా, నీ పేరు సతీషా, నీ బొక్కల బైబిల్ మడిచి మాకు తెలిసి ఎక్కడ పెట్టుకోండి. నువ్వు చెప్పు. ప్రభుజీ, ఇంత మంచి సినిమా వచ్చిన తర్వాత కూడా కొంతమంది ప్రాపగండా అంటున్నారు కదా, అది అబద్ధం అని నిరూపించమను ఈ పొరంబోకేదల్ని. ఈ దేశం నుంచి పాకిస్తాన్ అనే దేశం పుట్టింది నిజమా కాదా? అది మత ప్రాతిపదికన పుట్టింది నిజమా కాదా? అందులోంచే బంగ్లాదేశ్ పుట్టింది నిజమా కాదా? ఈ 75 ఏళ్లలో కోట్ల మంది హిందువుల్ని చంపింది నిజమా కాదా? కోట్ల మంది హిందువుల్ని మతం మార్చింది నిజమా కాదా? వేల దేవాలయాల్ని మసీదులుగా మార్చి నేలమట్టం చేసింది నిజమా కాదా? ఈ రోజుకి ప్రతి సంవత్సరం పాకిస్తాన్లో హిందూ అమ్మాయిల్ని 1000 మందికి పైగా అలా మెచ్యూర్ అవగానే ఎత్తుకుపోతుంది నిజమా కాదా? దానికి సంబంధించిన కాలనీ ఢిల్లీలో ఉంది, రెస్క్యూ టీం ఉంది. ఏదో కింద మీద పడుతున్నారు, ఒకరిని ఇద్దరున రక్షిస్తారు, 1000 మంది కుమ్మబడుతూ ఉంటారు. మోడీ గారికి ప్రాపగండా అని కూడా అంటున్నారు కదా గురుజీ. ఇలాంటివి ఏమైనా కొంచెం బాధపరిచే విషయాలే కదా ఇవన్నీ కూడా. మీకు బండ విషయం చెప్తాను. ఎప్పుడైనా నిజం అనేది ఎక్కువ దెబ్బలు తినాల్సి వస్తుంది, ఎందుకంటే నిజం కాబట్టి. అర్థమైందా? అది నిజం కాబట్టి, నిజం అందరికీ నచ్చదు కాబట్టి. అర్థమైందా? కొన్ని రోజులు అబద్ధం రాజ్యం ఏలచ్చు, కానీ నిజమే గెలుస్తుంది. పాండవులు కోల్పోయారు, అడవికి వెళ్ళారు, అజ్ఞాతవాసానికి వెళ్ళారు, చివరికి గెలిచారు. ధర్మం కూడా అంతే. రాముడు అడవికి వెళ్ళాడు, శత్రు సంహారం చేశాడు, వెనక్కి వచ్చాడు, రాజ్య పరిపాలన చేశాడు. ఇది రాముని దేశం, ఇది శివుని దేశం, ఇది కృష్ణుడి దేశం, ఇది గంగ యమునలు గోదావరి ప్రవహించే దేశం. ఇటువంటి దేశంలో రక్తాన్ని ప్రవహించేలా చేశారు పనికిమాలిన పుస్తకాలు 2 మస్తకాలకు ఎక్కించుకున్న మస్కిటోస్. మస్కిటో అంటే
దోమ కదా. సంస్కృతంలో ఏమంటారు మర్చిపోయాను నేను. మశకం. మశకం ఇది ఎక్కడ వస్తుంది తెలుసా? హనుమంతుడు గురించి చెప్పేటప్పుడు వస్తుంది. హనుమంతుడు అలా దోమలు నలిపినట్టు నలిపాడంట రాక్షసుడు. ఏంటిది ఆ శ్లోకం? ఏంటి గుర్తున్నా? హనుమంతుడిది బాగుండదు శ్లోకం, బాగుండదు. రామాయణం చెప్పుకుంటే, రామాయణం వింటే, రామాయణం చదివితే మన జీవితాలు బాగుంటాయి. అందుకే ఒక్క ముక్కలో చెప్పాడు రామదాసు వారు, రాముని వారము మాకేమి విచారము, రామా నీదే భారము, దాశరథి నీవే మాకు ఆధారము. అలా రాముని నమ్మి ఎవడైనా ఫెయిల్ అయ్యాడా? లేదు. ఒక రామదాసు, ఓ పోతన గారు, ఓ కవయిత్రి మల్ల, ఒక త్యాగరాజు, ఒక కబీర్దాసు, ఓ తులసీదాసు. అందుకని మనం అలా ఆనందంగా జీవించాలని నేను కోరుకుంటాను. ఈ మూర్ఖ మూఢ పాషండ విదేశీ దేశభక్తి లేని అనైతిక మతాల నుంచి ఈ దేశం మాత్రమే కాదు ప్రపంచం అంతా రక్షించబడాలి. రంజాన్ ఏ దేశంలో బాగా జరుపుకున్నారు? ముస్లిం దేశాల్లో కాదు, క్రిస్టియన్ దేశాల్లో కాదు, భారతదేశంలోనే రంజాన్ బాగా జరుపుకున్నారు చక్కగా రోడ్ల మీదకి వచ్చి. కాబట్టి భారత్ బాగుండాలని హిందువులు మాత్రమే కాదు ముస్లిమ్స్ కూడా కోరుకోవాలి. అలా కోరుకుని హిందువులతో చక్కగా ఉండాలి. ఈ మాట నేను చెప్పలే, రాష్ట్రీయ ముస్లిం మంచ్ అధ్యక్షుడు చెప్పారు. చివరిగా దురంధర్ లాంటి సినిమా నుంచి ఇప్పుడున్న యువత ఏం నేర్చుకోవచ్చు అంటారు స్వామీజీ? పురంధరదాస్ పుట్టిన ఈ దేశంలో దురంధర్ లాంటి వాళ్ళు వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ ఎమోషన్స్ని ఎన్నో త్యాగం చేసి అదిమి పడితేనే మనం ఇలా సుఖంగా ఉన్నాం. కాబట్టి వాట్ ఐ కెన్ డూ ఫర్ దిస్ కంట్రీ, ఇది యువత నేర్చుకోవాలి. ఐబ్రో అని ఐబ్రోస్ ఎగరేసి బావారారా అని బావర్చికి వెళ్ళిపోవడం కాదు. అదేందా నీ బాధ్యత నిర్వర్తించు. ఇందా చదివాను, ఆయన ఎవరో గొప్పవాడు, 3 అడుగులంట, 20 కేజీలు, డాక్టర్. నువ్వు పనికిరావు, చదువు లేదు అన్నారు, నీకు సీట్ ఇవ్వమన్నారు, ఎక్కాడు కోర్టు మెట్లు, సాధించాడు. డాక్టర్ మోహనం ఏదో. అలాంటి వాళ్ళని కన్న దేశం. అలా ఇంకొక ఆయన కలెక్టర్ దేక్కుంటూ వస్తారు, కాళ్ళు చక్కగా ఇంత బొట్టు పెట్టుకుని, వెనకాల సెక్యూరిటీ నిలబడి అలా కాలు అదే అలా జార్చుకుంటూ వస్తాడు. తూప్స్ అలాంటి వాళ్ళు పుట్టిన దేశం. అంతేగాని నువ్వు రీల్స్ చూసేది, రీల్స్ చేసేది, ఏదో ఫాల్స్ నమ్మేది, ఏదో తేడా వచ్చేస్తే వెంటనే సూసైడ్ రీల్, అన్ని సైడ్ రీల్స్ అయిపోయినాయి, సూసైడ్ రీల్. సిగ్గులే. మొన్న వాడెవడో రాజంపేట ఎక్కడో భార్య వాడికి గొడవ అయిందంట, ఫ్యాన్కి చీర వేసింది. సరిగా వేసుకొని వీడియో తీశాడు. ఆవిడేదో బెదిరించుకొని చచ్చిపోయింది. వీడియో తీశాడు. అంటే కనీసం తెలంగాణ భాషలో చెప్తే సోయి అంటారు, లేదు సోయిలే. ఎంత గొప్పది నాన్న ఈ జీవితం, మళ్ళీ వస్తుందా? ఇవాళ రాత్రి పడుకుంటాం, రేపు లేవాలని ఏమైనా గ్యారెంటీ ఉందా? మనం ఖచ్చితంగా సెల్ఫిష్గా ఉండాలని చెప్తాను నేను. సెల్ఫిష్గా అంటే మేడ, డబ్బా, బంగారమా? కాదే. సెల్ఫిష్గా అంటే నీకు నువ్వు చేసుకుంటావే, అది సెల్ఫ్ కోసం చేసుకున్నది సెల్ఫిష్. అంటే నీ ఆత్మ కోసం చేసుకోవడం అంటే ఏంటి? నువ్వేం చదివావా ఇవాళ? నువ్వేమన్నా విన్నావా? నువ్వేమన్నా జపం చేసావా? నువ్వు మౌనం చేసావా? నువ్వు ధ్యానం చేసావా? నువ్వు ప్రాణాయామం చేసావా? ఓ సూర్య నమస్కారం చేసావా? నీ వైపు నువ్వు తిరిగి ఉన్నదే నీకు నువ్వు చేసుకున్నది. అలా చేసుకోకపోతే నువ్వు కుక్క ఒకటే, నువ్వు పక్షి ఒకటే. ఎందుకంటే అవి చేసుకోలేవు. కాబట్టి ధర్మేణ హీన పశుభి సమానం. అందుకని ధర్మాన్ని పట్టుకోండి. ఆ ధర్మం గురించి తెలుసుకోవడానికి భౌతికత చదవండి. చదవడం మీ వల్ల కాదా? వినండి. రామాయణం శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు చెప్పారు, చారంజీ గారు చెప్పారు, గరిపాటి వారు చెప్పారు, సామవేదం వారు చెప్పారు, వద్దిపత్తి వారు చెప్పారు, మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పారు, సింహాచల శాస్త్రి గారి హరికథ రూపంలో చెప్పారు. వినండి. ఏమి వినకుండా ఐబ్రో అని ఎగరేసుకుంటే ఐబ్రోస్ ఓ రోజు ఏమైపోతాము ఎవడు తెలుసు? రాత్రి పడుకున్న వాళ్ళంతా లేస్తున్నారా? మొన్న ఏదో పెళ్లి ఫంక్షన్ అవుతుంది,
అక్క బావ ఇంకొక ఆవిడ వాళ్ళ మొత్తానికి భార్య భర్త ఇంకొక ఆవిడ ఫోటోలో ఉంది. వాళ్ళు ఫోటో తీస్తున్నారు, నవ్వుతుంది, జోకులు చెప్పింది, అలా కూలిపోయింది. ఫోటో తీసుకుంటూ ఫోటోలోకి ఎక్కేసింది. ఆవిడ తెలుసండి, పదం పదం అత్వే పదాం, ప్రతి అడుగు ప్రమాదకరమే. నిన్న రాత్రి వింటున్నాను రామాయణంలో చంద్రశేఖర శాస్త్రి గారు చెప్తున్నారు, నువ్వు ప్రతి నిమిషాన్ని యుగవంత విలువతో గడుపు, ప్రతి రూపాయిని 1000 రూపాయల్లో ఆలోచించు. వేదం చెప్పింది, శతహస్తే సంగ్రహణం సహస్రహస్తే వితరణం. నువ్వు సంపాదించేప్పుడు నాకు చావే లేదు అని సంపాదించాలట. చావు లేనివాడు సంపాదించేవాడు సంపాదించాలి. కానీ దానం చేసేప్పుడు ఇప్పుడే చచ్చిపోతా అని దానం చేయాలి. అన్నా సంతోషమా? సంతోషం ప్రభు. మంత్రం చెప్దాం. హరే అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతాకి జై. ప్రభుజీ ఒక్క ప్రశ్న ఉండిపోయింది, ఇంకొకటి చివరిగా. అంటే మీకు చాలా మంది సన్నిహితులు ఉండొచ్చు, శత్రుత్వులు ఉండొచ్చు, మీరు మాటలకి చాలా మంది వ్యతిరేకపడచ్చు. కానీ ఈ మధ్యన నా అన్వేషణ అనే కూడా చాలా మంది కూడా మీ మీద వీడియోలు కూడా చేయడం జరిగింది. ఇవి ఎలా తీసుకున్నారు మీరు? అందులో ఎంతవరకు నిజం ఉందని మీరు నమ్మారు? మిమ్మల్ని ఫాలో అయ్యేవారు ఎంతమంది నమ్మారు? అవన్నీ వాళ్ళ ఇప్పుడు నేను కటుగా చెప్తే బాగుండదు, కానీ నేను ఇలా ప్రతిదాన్ని తీసుకోను అసలు. నేను చాలాసార్లు చెప్పిన మాటే, ఎలిఫెంట్ వాక్స్ డాగ్స్ బార్క్స్ రాధమనోహర్ రాక్స్ అంతే. ఈ అభయ హిందూ సేన ఆధ్వర్యంలో ఈ శ్రీరామనవమికి ఏమైనా చేయబోతున్నారా? మేము పెద్ద ర్యాలీ అనంతపురంలో మన హిందూ బంధువులు చేస్తున్నారు, దాంట్లో మనం పార్టిసిపేట్ చేస్తాం. ఆ కార్యక్రమం విజయవంతం చేసి వస్తాం. వాస్తవానికి ఎవరైతే ఈ ఖురాన్ని విశ్వసించి మన కాఫీర్లు అంటున్నారో, లేదా బైబిల్ని విశ్వసించి మన అవిశ్వాసులు అంటున్నారో, వీళ్ళందరూ పరలోకం అని ఒకటి ఉందని, జన్నత్ అని ఒకటి ఉందని, దాన్ని పొందాలని భావిస్తూ ఉంటారు. కానీ అకార్డింగ్ టు ఖురాన్, అకార్డింగ్ టు బైబిల్, ఈ చనిపోయిన వాళ్ళ ఎవ్వరికి వెంటనే స్వర్గం ఉండదు, జన్నత్ ఉండదు. మరి ఎప్పుడు ఇస్తారు? ఫైనల్ జడ్జిమెంట్ డే అని ఉంటుంది, అంతిమ దినం. అప్పుడు అందరినీ ఫిల్టర్ చేస్తారు. రే నువ్వు వేసి నమ్మేవా? ఓకే. అలా నమ్మేవా? ఓకే. నమ్మలేదా? ఇకే. అలా నమ్మినవాడు అలా దాన్ని సెగ్రిగేట్ చేసి ఇటు అటు పంపిస్తారు. ఆ అంతిమ దినం వచ్చే వరకు ఈ శవాలు అలా కుళ్ళిపోతూనే ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంట? వస్తాడు మహారాజు ఈ రోజు. ఆ లోపల భూమి మీద ఉన్న కోట్ల మంది చచ్చిపోవాలా? ఎందుకు నేనది? ఇప్పుడు యాజ్ ఏ హిందూ నేను చెప్పగలను, ఇక్కడున్న 1 2 3 4 5 6 7 8 9 10 మంది చెప్పగలం మనం. నేను నమ్మిన దైవాన్ని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, ఎవరిష్టం వాడిది అని మనం చెప్పగలం. ఒక్కసారి మసీదులో చర్చిలో నేను నమ్మిన అల్లాని, నేను నమ్మిన యేసుని ఇతరులను నమ్మకపోయినా పర్లేదు, ఎవరిష్టం వాడిది అని ఒకసారి చెప్పించండి, ప్రపంచం ప్రశాంతంగా అవుద్దా అవుతో చూసుకో. కాబట్టి ఈ ప్రపంచాన్ని ఈ మూఢ పాషండ విదేశీ అనైతిక వ్యభిచార రాక్షస పిశాచ మతాల నుంచి రక్షించవలసిన బాధ్యత మనదా కాదా? మనదే. కాబట్టి సర్వే జన లోకా సమస్త అని భావించి, లోకమంతా నా కుటుంబం అని భావించేటువంటి ఈ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ఉంది, దాన్ని మళ్ళీ గుర్తు చేయాల్సిన బాధ్యత మనదే. స్వస్తి. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ.